దగ్గరకు వచ్చి పక్కన హత్తుకొని అక్కడ శత్రువుకి చెప్పాడు, సైన్యానికి చెప్పాడు, ఇదిగో నేను ఎవరినైతే వెళ్ళి ముద్దించుకొని ఎవరినైతే అక్కడ హత్తుకుంటానో ఆయననే మీరు పట్టుకోవాలి. చాలా కపటముతో కూడిన ముద్దు. ప్రేమైన సంఘం, ఒక మాట చెప్తున్నా, మన చుట్టూ ఉండేవారే మనకు కపటంతో కూడిన ముద్దిస్తారు. మన చుట్టూ ఉండేవారే, మన తోబుట్టువులే, మన స్నేహితులే, మన వాళ్ళే. చాలా మంది జీవితాల్లో ఇలాంటి సందర్భాలు అనేకములు ఉన్నాయి. 12 మంది శిష్యులు అప్పటి వరకు ఎక్కడున్నారయ్యా? యేసు ప్రభు చుట్టే ఉన్నారు. వారు ఆయన చేసే కార్యాలే చూస్తూ ఉన్నారు, ఆయన చేసిన అద్భుతాలే చూస్తూ ఉన్నారు. కానీ యూద ఇస్కరియోతులో ఉన్న ముద్దు ఎలాంటిది అంటే కపటపు ముద్దు ఇస్తున్నాడు. కానీ మేలు కోరి స్నేహితులు గాయం చేస్తాడు, కానీ పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అది అవసరం కూడా లేదు.